మాతరం 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 వందే మాతరం వందే మాతరం వందే మాతరం మాతరం మాతరం. హరి ఓం. ధర్మో రక్షతి రక్షితః అని మన ధర్మాలు చెప్తున్నాయి. కాబట్టి మానవుల జీవితానికి మూలమైనది ధర్మం. పశువులు, పక్షులు, ఎన్ని మూగ ప్రాణులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో మనిషికి 2 అదనంగా ఇచ్చినారు. ఏ ప్రాణికి లేని అర్హతలు. ఒకటి వాక్కు, రెండవది బుద్ధి, విచక్షణ జ్ఞానం. ఈ రెండింటి వల్ల మనకు గొప్ప గౌరవం లభించింది. ఈ రెండింటిని వాడుకొని ఏం చేయమంటున్నారు? ధర్మాన్ని ఆచరించమంటుంది. ధర్మో రక్షతి రక్షితః, గావో రక్షతి రక్షితః, వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలను కాపాడితే అవి మన జీవితాలను, దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. గావో రక్షతి, గోవులు, గోమాతలను కాపాడితే మనం బాగుంటాం. మన సంస్కృతి అయితే అనమాట. కాబట్టి ఇక్కడ వేదిక పైన ఆశీనులైనటువంటి పెద్దవాళ్ళు, శకుంతల అమ్మగారికి, మరి ఇక్కడ మహేష్ స్వామి గారికి మా ప్రణామాలు. అలాగే ఇక్కడ ఈ హిందూ సమ్మేళనానికి విచ్చేసినటువంటి భక్త సమూహానికి అందరికీ కూడా, హిందూ బంధువులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు, చిన్నారులకు మా ఆశీస్సులు తెలియజేస్తున్నాము. సో ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ 100 సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మన హిందూ ధర్మాన్ని ఈరోజు నిలబెట్టి వాడవాడన ఇలా మనం సమావేశాలు జరుపుకునే స్థాయికి తీసుకొచ్చినారంటే ఆ మహనీయులందరికీ మనం ధన్యవాదాలు సమర్పించుకోవాలి. ఈ 100 ఏళ్ళుగా వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ మనం ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా మీరు ఈ ఆర్ఎస్ఎస్ను స్ఫూర్తిగా తీసుకొని మీ పిల్లలను చిన్నప్పుడే ఇందులో చేర్పించి శిక్షణ ఇప్పియండి. ఆర్ఎస్ఎస్ ఏమిటి? స్వయం సేవక్ సంఘ్ అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలాగో చెప్తుంది. మనల్ని మనము ఎలా నిలబడాలి ధర్మ రక్షణలో కానీ, మన యొక్క రక్షణ విషయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమాజంలో మనం ఏ విధంగా పోరాడాలి అనేటువంటి అంశాలు చిన్నప్పటి నుండి పిల్లలకు మీరు నేర్పియండి. అప్పుడే మన దేశం ఇంకా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇక్కడ పిల్లలకు, అబ్బాయిలకు, అమ్మాయిలకు అందరికీ కూడా శిక్షణ ఇచ్చే విధానాలు ఉన్నాయి. కర్రసాము నేర్పిస్తారు. ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసే విధానం ధైర్యాన్ని ఇస్తాయి, ఉత్సాహాన్ని ఇస్తాయి, దైన్యాన్ని పోగొడుతుంది అనమాట. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు కానీ ఎవరైనా సరే, ప్రతి ఊర్లలో ఆర్ఎస్ఎస్ శాఖలు జరుగుతూ ఉంటాయి. ప్రతి వారంలో ఆదివారం ఉంటాయి ముఖ్యంగా. కాబట్టి మీరందరూ పిల్లలను దీంట్లో చేర్పించి మంచి క్రమశిక్షణ కలిగినటువంటి పౌరులుగా, మన సంస్కృతి పట్ల అవగాహన కలిగేట్టుగా మీరందరూ చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఆర్ఎస్ఎస్లో మనకి ఇప్పుడు అమ్మగారు చెప్పినారు, మంచి విషయాలు చెప్పినారు. సంస్కృతి, సాంప్రదాయాలు, అందులో సంస్కృతి పోయింది అని చెప్తున్నారు అమ్మగారు, సాంప్రదాయాలు మిగిలినాయి అన్నారు. చాలా మంచి మాట చెప్పినారు. సాంప్రదాయాలు కూడా ఎలా ఉన్నాయి? ముక్కుబడిగా అయినాయని చెప్పినారు. ఏదో చేయాలా, సాంగ్యం చేయాలా, మన పెద్దలు చేసినారు, అలా అయిపోయింది అని చెప్పినారు. చాలా మంచి పాయింట్. అంటే ఎందుకు చేయాలి, దాని గురించినటువంటి అవగాహన పోయింది మనకు. మన సంస్కృతిలో పూర్వం మన పూర్వీకులు ఎలా జీవించారో ఇలాంటివి తెలుసుకొని మనం ఆ సాంప్రదాయాలను ఇంకా చక్కగా మనం ఆచరించుకుంటే మన జీవితాలు ఇంకా బాగుంటాయి. అది అథారిటీగా తీసుకోండి. అంతే తప్ప సోకాల్డ్ సెక్యులర్ మేధావులంతా మాట్లాడుతున్నారు, ఈనాడు భయంకరంగా మాట్లాడుతున్నారు. ఎవరికి దోచినట్టు వాడు స్పీచ్ ఇస్తున్నాడు ఈ డ్రెస్ కోడ్ విషయంలో. వాళ్ళు ఎవరు చెప్పేకి, వీళ్ళు ఎవరు చెప్పేదానికి, ఇలా విచ్చలవిడిగా ఎవరికి వాళ్ళు మాట్లాడి సమాజాన్ని డ్యామేజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవేర్నెస్ తెలుసుకోవాలంటే వెనక్కి వెళ్ళండి, మన భారతం చదవండి, రామాయణం చదవండి, భాగవతంలోకి పోండి. అక్కడ ఆదర్శంగా కనబడుతున్నారు కదా, ఆదర్శ నారీమణులు కానీ, పెద్దలు ఎవరన్నా కానీ ఎలా జీవించారు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పేసి అది మనకు ప్రమాణంగా ఉండాలి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా హిందూ సోదరులు, హిందూ బంధువులందరూ కూడా గుర్తించి తెలుసుకోవాలి. మూలానికి వెళ్ళండి, చదవండి ఆ చరిత్రలన్నీ. ఏదో సినిమా సీరియల్లో ఇంకా ఏవో సినిమాల్లో వచ్చినేవో సీరియల్లో వచ్చినవి కాదు మనకు అథారిటీ. మూల గ్రంథాలకు వెళ్ళాలి మనం. ఈ సినిమాల్లో కూడా కల్పితాలు ఉన్నాయి, చాలా మిస్ఇంటర్ప్రిటేషన్స్ చాలా ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలంటే మనం మూలాన్ని రెఫర్ చేయండి. మీరు టైం ఉన్నప్పుడు కొంచెంసేపు టైం తీసుకొని చదవండి. ఏదో పండగలు వచ్చినప్పుడు గుడికి పోవడం, ఇంట్లో ఏదో చేసుకొని తినడము, ఇంకా ఏదో లేదంటే అప్పుడప్పుడు కొన్ని దీక్షలు, ఇలాంటి వ్రతాలు చేయడము, ఇలాంటివి ఉన్నాయి మనకు. అవేమో బాగానే చేస్తున్నాము, కానీ అవగాహన లేదు.
మన ధర్మం గురించిన అవగాహన తెలుసుకోవాలా. లేదంటే ఏ ప్రాణికి ఏం విలువ ఇవ్వాలో తెలియదు. ఇందాక మన మహేష్ స్వామి చెప్పినారు, గోమాతను పూజిస్తాం మనం. 10 లక్షల ఇండ్లైనా 50 లక్షల ఇండ్లైనా ₹1 కోటి పెట్టి ఇండ్లు కట్టినా మొట్టమొదటి ఇంట్లోకి ఎవరిని తీసుకురమ్మని చెప్తున్నారు? గోమాతను. గోమాత ఇంట్లోకి వస్తే పుణ్యం అని చెప్తున్నారు. అక్కడ గోమయం వేస్తే ఇంకా పుణ్యం అని చెప్తుంది. చేస్తున్నారు చాలా మంది. అయ్యో ఇంత ₹1 కోటి ఇంట్లోకి ఈ అల్పమైన ప్రాణిని ఈ జంతువుని ఎట్లా తీసుకొచ్చేది అని అనుకుంటామా? పవిత్రంగా పూజిస్తున్నాం గోమాతకు. ఇది మన సాంప్రదాయం. అది మర్చిపోయి గోమాతలను వధిస్తా ఉంటే మనం చూసి చూడనట్టున్నాము. గోవధ నిషేధ చట్టం చేయాలని అందరము సంకల్పం చేసుకుంటే జరుగుతుంది. ఏ ఒక్కరో ఇద్దరో అనుకుంటే జరగదు. కాబట్టి మన దేశంలో అరిష్టాలన్నీ పోవాలంటే గోమాత వధించకూడదు. కూడా ఈ హిందూ సమాజం ఇప్పటికే ఎంతో మార్పులు వస్తున్నాయి. ఇంకా మార్పు రావాలి. ముఖ్యంగా భగవద్గీత, నేను ఇందాక చెప్పానే, ఆ భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి, 700 శ్లోకాలు ఉంటాయి. ఇవన్నీ ప్రతిరోజు మనం చదవలేమనుకుంటే 5 శ్లోకాలు సెలెక్ట్ చేసినారు పీఠాధిపతులు. చిన్మయ మిషన్ పీఠాధిపతులు స్వామి స్వరూపానంద సరస్వతి స్వామి ఈ మధ్య చిన్మయ అమృతోత్సవాల సందర్భంగా 5 శ్లోకాలు ప్రతి హిందువు నేర్చుకోవాలని చెప్పినాడు ఆయన. ప్రతి హిందువు 5 శ్లోకాలు ఏమిటో ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి 5 శ్లోకాలు ముఖ్యమైనటువంటివి. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం అని చెప్తుంది భగవద్గీత. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నిన్ను నీవు ఉద్ధరించుకో. నీ ప్రథమ కర్తవ్యం ఇది. మొట్టమొదటి మన పని ఏమంటే నిన్ను నీవు ఉద్ధరించుకో. నువ్వు ఎవరో తెలుసుకో. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఈ లోకానికి ఎందుకు వచ్చావు, జన్మ ఎందుకు వచ్చింది, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఉద్ధరే ఆత్మన ఆత్మానం. నిన్ను నీవు ఉద్ధరించుకో. నిన్నెవరు ఉద్ధరించలేరు ఈ ప్రపంచంలో. కాబట్టి అది మొదటి సంకల్పం అనేది. అది మొట్టమొదట ఈ 5 శ్లోకాల్లో అది చెప్పినారు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహో మాతే సంగోస్త్వ కర్మని. కాబట్టి ఈ క్రమంలో నువ్వేం చేయాలండి? నువ్వు నీ విద్యుక్తమైనటువంటి డ్యూటీస్ అన్ని చేస్తూ వెళ్ళు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ కర్మ, నీ డ్యూటీ ఏముందో, నీ ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు ఏమున్నాయి, సిన్సియర్గా చెయ్యి, సోమరిగా ఉండొద్దు అని చెప్తాంది భగవద్గీత. శ్రీమతి శకుంతలమ్మ గారికి నమస్కారములు. అదేవిధంగా వేదిక ముందున ఆశలైనటువంటి పూజ్య స్వామీజీ పాదపద్మములకు నమస్కరిస్తూ, అదేవిధంగా స్వాగతం సుస్వాగతం. హిందూ సమ్మేళనకు చేసినటువంటి పెద్దలకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఒక పండగ వాతావరణం నెలకొన్నది. ఎందుకు ఈ పండగ వాతావరణం నెలకొన్నది? మదనపల్లిలో మనం ఏదైనా చేసే కార్యక్రమాలు 1-2 చోట్ల చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రతి బస్తీలోని ఈ కార్యక్రమం చేయాలనేసి కంకణం పూని ఇది చేస్తున్నాం. ఎందుకు ఇంతగా చేస్తున్నామంటే, మన దేశ ప్రారంభ సమయంలో ఏదైతే మన బ్రిటిష్లు పాలించిన ప్రారంభం సమయంలో మన దేశం, మన సంస్కృతి, మన ధర్మం చిన్నభిన్నమైపోయి కులాల మధ్యన చిచ్చులు పెట్టి ప్రాంత మత భేదాలతో, ప్రాంత వర్గీయ దేశ భేదాలతో విడదీసి మనల్ని చిన్నాభిన్నం చేశారు. ఈ క్రమంలో మనకు ఆ దేవదేవుడే ఒక వరమై వచ్చినట్లు మనకు 1925వ సంవత్సరంలో పూజనీయ డాక్టర్ జీ గారు వారు వైద్యం MBBS చదివి వైద్యం కోర్సు అయిపోయి సమాజం కోసం వచ్చి వైద్యం చేసేదానికి నాగపూర్లో వెళ్తూ ఉన్నారు. వెళ్ళే సమయంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ప్రారంభించారు. ఈ ప్రారంభంలో వారు హాస్పిటల్కి వెళ్ళి చూస్తూ ఉంటే జనాలందరూ చూస్తుంటే చాలా దీనస్థితిలో ఉన్నారు వీళ్ళు. మనం చేయాల్సింది మన మనుషులకు వైద్యం కాదు, మనుషులకు ఉండేటువంటి మానసిక స్థితికి వైద్యం చేయాలనేసి, దీన్ని చేయాలంటే ఏం చేయాలనేసి వారు వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొన్ని సంస్థల్లో పనిచేసి ఏదైనా హిందుత్వానికి ఏదైనా చేతోడు వదడుగా ఉంటారా అనేసి చాలా ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా ఈ ప్రయత్నంలో వారికి కనబడలేదు. లేదనేసి ఒకనొక రోజు 1925 విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేసి ఒక సంఘాన్ని ప్రారంభించి ఆ రోజున నాగపూర్లో 6 మందితో ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థను ప్రారంభించారు. ప్రారంభించి 6గురితో ఉదయాన్నే సంఘస్థానంలో ఆటలు ఆడుకుంటే ఎంతో మంది హేళన చేశారు. ఈ 6 మంది ఈ దేశాన్ని ఏమైనా ఉద్ధరిస్తారా అన్నిట్లో ఎక్కిరి చేష్టలు చేశారు. అదే ఇంతంతే ఇతంతే వృతంతే అనేసి మహావృక్షంగా ఏర్పడి దాదాపు 54,000 సంస్థలు ఈరోజు RSS
లో పనిచేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ అంటే ఈరోజు మనకు స్వతంత్రం రాకముందైతే ఏముంది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఏముంది అనేసి మనం ఏమి హిందుత్వానికి ఏమంటే ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినా, వరద వచ్చినా, ఒక ముప్పు వచ్చినా, ఎవరికైనా రక్తం కావాల్సి వచ్చినా ముందుగా కోరేది స్వయం సేవకులనే, ముందు నిలిచేది స్వయం సేవకులే. అలా ఆ విధంగా సంఘం ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునింది. సాధారణంగా ఏదైనా సంస్థలు ఒక 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇలా సంఘం వాళ్ళ సంఘానికి సంస్థకు సంబంధించిన సంవత్సరాలు పెరిగే కొద్దీ ఆడంబరంగా కనివినిగి రీతిలో ఏదైనా కార్యక్రమాలు చేస్తారు. అలా దీనికి పూర్తి భిన్నంగా మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చాలా పూర్తి భిన్నంగా ప్రతి గడపకు హిందుత్వాన్ని చేరవేయాలనేసి, ప్రతి గడపకు హిందుత్వాన్ని చేరజేయాలనేసి ప్రతి చోట ఈ హిందూ సమ్మేళనాలు దేశవ్యాప్తంగా 1,00,000 చోట్ల ఈ హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేసి ప్రతి గడపకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవకులు ఉండాలనేసి తెలియజేస్తుంది. అదే విధంగా గత మాసం జనవరి 4వ తేదీన మన విజయవాడ నడబద్దులో హైందవ శంకారం అనే పేరుతో దాదాపు 5 లక్షల మందిని కలపగలిగారు. ఇది ఎవరికైనా ఇది సాధ్యం అంటే ఇది ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకే సాధ్యం అనేసి గర్వంగా చెప్పుకుంటున్నారు. ఏదైనా చిన్న వ్యవస్థ చేయాలంటేనే మనం దాదాపు ఒక పెద్ద హంగామా చేస్తారు. 5 లక్షల మందిని కలిపిన చోట ఎవరికి కూడా ఎక్కడా కూడా ఎవరికి బస్ టికెట్ లేదు, ఎవరికి కూడా భోజనాలు లేదు. ఎవరు సొంతంగా వారే స్వయం ఖర్చులతో దాదాపు ఇక్కడి నుంచి 500 కిలోమీటర్లు ప్రయాణించి మన రాష్ట్ర నలుమూలల నుంచి 5 లక్షల మంది హిందూ సమాజానికి మద్దతుగా వచ్చారంటే ఆషామాషే విషయం కాదు. వీళ్ళందరూ ఎవరి భరోసాతో వచ్చారంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం అనేసి ఒక భరోసాతోనే అందరూ అక్కడ చేరుకున్నారు. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల్లో ఏమేం సాధించింది, 100 సంవత్సరాల్లో ఏమేం సాధించింది అనేసి మనకందరికీ సందేహం ఉంటుంది. ఈ 100 సంవత్సరాల్లో 1952వ సంవత్సరంలో గోహత్య నిషేధించాలనేసి దాదాపు 2 కోట్ల మంది దగ్గర సంతకాలు సేకరించి ఆనాటి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అదేవిధంగా మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అదేవిధంగా వివేకానందుని విగ్రహాన్ని నిర్మించి చైనా విద్యాన్ని ఒక విధంగా ఓటమికి ఒప్పుకునే విధంగా చేసింది. అందులో వివేకానంద ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ₹1 విరాళంగా తీసుకొని వివేకానంద సందేశాన్ని ప్రతి మనిషికి చేరవేసింది. అదేవిధంగా మనకు ఏదైతే మన పట్టి పీడిస్తుందో, ఏదైతే కులం అనేది పట్టి పీడిస్తుందో అనేసి ధర్మాచార్యుల సదస్సు పెట్టి నా హిందూ పతితో భవేత్ అని, హిందువులు ఎవరు పతితులు కారు అనేసి ఒక సందేశాన్ని ప్రతి ఒక్కరికి పంపించింది. అదేవిధంగా మనకు తిరుమల తిరుపతి 7 కొండలు కాదు 3 కొండలే అనేసి ఆనాటి ప్రభుత్వం గట్టిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేసి ఈ 3 కొండలే మీరు వాడుకోవాలా, మిగిలిన 4 కొండలు వేరే వాళ్ళు వాడుకుంటామంటే కుదరదనేసి తెగేసి 7 కొండలు అనేసి నిర్మించడానికి మొత్తం దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రయత్నం చేసి 7 కొండలు అనేసి నిర్మించింది. అదేవిధంగా కాశ్మీర్ మనలో భాగమైనప్పటికీ ఎక్కడ వాళ్ళకి మనతో సమానంగా లేకన్నా 370 చట్టాన్ని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు పెడితే మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చైతన్యంతో 370 చట్టాన్ని కూడా రద్దుపరిచే విధంగా కృషి చేసింది. అదేవిధంగా హిందువుల్లో చైతన్యం తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే రామరథాలు, తులసీమాత పూజలు, భరతమాత పూజలు అనేసి ప్రతి గ్రామానికి రామపాదకులు అనేసి ప్రతి కాన్సెప్ట్ తో రథయాత్రలు చేసి హిందువుల్లో ఎక్కడ దీనాస్థితిలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి దీన్ని కూడా ఒక విజయంగా సాధించింది. అదేవిధంగా మనకు ఏదైతే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ దగ్గర బాబా బుడాయ అమర్నాథ్ యాత్ర అనేసి అక్కడ అమర్నాథ్ యాత్రకు వెళ్ళి ప్రజలకు చాలా ఇబ్బంది కలిగిస్తుంటే దాదాపు అక్కడ స్థలం లేకుంటే దాదాపు 100 ఎకరాల బజరంగ్ దళ్ అనే పేరుతో అక్కడికి పిలుపునిచ్చి యువకులందరినీ అక్కడికి వచ్చి ఈ భూభాగం మాదేనేసి గట్టిగా ఏదైతే ఉందో దాన్ని భూభాగాన్ని మళ్ళా స్వాధీనపరచుకొని ప్రతి ఒక్క యాత్రికుడికి హిందువులకు అందరికీ ధైర్యం నింపింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసింది. అదేవిధంగా మనకెంతో అవమానకరంగా ఉన్నటువంటి ఏదైతే మన అయోధ్య రామ జన్మభూమిలో మనకందరికీ ఎంతో అవమానకరంగా అక్కడ ఏదైతే అక్రమ కట్టడాన్ని కట్టారో ఆ అక్రమ కట్టడాన్ని కూల్చేసి అక్కడ హిందూ జాతి గర్వించే విధంగా మళ్ళీ భవ్యమైన బాలరాముని మందిరాన్ని ప్రతిష్ఠించి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ హిందువులంతా తలెత్తుకునే విధంగా చేసింది. ఇలాంటి
అనేకమైన కార్యక్రమాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేసింది. ఇందులో భాగంగానే 2047 కల్లా మొత్తం అంతా భారతదేశం విశ్వగురుగా చేస్తామనేసి ఒక భూమిక ప్రదర్శించి 11వ దీనిలో ఒక ప్లానింగ్ తో ముందుకు పోతుంది. అదేవిధంగా పంచ పరివర్తన అనే కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చింది అనమాట. దీనిలో భాగంగానే సమరసత, పౌర విధులు, స్వదేశీ, కుటుంబ వ్యవస్థ, అదేవిధంగా పర్యావరణ అనేసి ఈ 5 దీనిలో దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తుంది. దీంట్లో ముఖ్యంగా మనకు సమరసత అంటే ఏమి, సమరసతను ఏ విధంగా చాటాలి, మనం ఈరోజు మనం తెలుసుకుంటే మనమంతా హిందువులుగా 75% ఉన్నామనేసి ఆనందపడుతున్నాం. మిత్రులలా గమనించాలి, మనం 75% లేరు. ఎందుకంటే మనమంతా హిందువులం అనేసి ఎవరు కూడా భావించట్లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ కులాల వారీగా విడిపోతున్నాం. ఈ రోజు మనము మన భారతదేశంలో మన భారతదేశానికి కానీ సనాతన వైదిక ధర్మానికి కానీ ఏదైనా మేలు జరగాలంటే ప్రతినిత్యం మనకు సర్వే జనా సుఖినో భవంతు అనేసి ప్రతిరోజు చెప్పే మన బ్రాహ్మణ సోదరులు చూస్తే భారతదేశ వ్యాప్తంగా 5% ఉన్నారు, 5%కే పడిపోయారు. అదే విధంగా ఇతర మతస్థులు చూస్తే 25% ఉన్నారు. అదే విధంగా వైశ్యులు చూస్తే వ్యాపారానికి ప్రతినిధిగా ఉండే వైశ్యులు చూస్తే వారు 5% ఉన్నారు. ఇతర మతస్థులు చూస్తే 25% చేరుకున్నారు. అదే విధంగా నాయి బ్రాహ్మణులు చూస్తే 5%కే పడిపోయారు. ఇతర మతస్థులు చూస్తే 25% ఉన్నారు. అదే విధంగా మనకు ఏదైతే షెడ్యూల్ కులాల వాళ్ళు ఉన్నారో వీరు చూసినా మనకు 15% ఉన్నారు. ఇతరులు చూస్తే 25% ఉన్నారు. అదే విధంగా బీసీ వర్గాలు చూస్తే వారు 25% ఉన్నారు. ఇతరులు చూస్తే ఉన్నారు అనమాట. ఈ విధంగా మనం కులాల వారీగా మనం విడదీస్తే 5 నుంచి 25% లోపలే మనం ఉండాం. ఎందుకంటే వాళ్ళకి ఐక్యత ఉంది, వాళ్ళు 25% అన్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ కులాల మధ్య పడి కొట్టిమిట్టాడుకుంటున్నాం. ప్రతి ఒక్క హైందవ సోదరులకి ఒకటే విన్నవిస్తున్నాం, ప్రతి ఒక్కరు గడప లోపలే కులం, గడప దాటితే మనమంతా హిందువులం అనేసి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని మనమంతా రావాలి. రానున్న కాలాల్లో పోయిన కాలాల్లో మనకు ఏదైతే పాఠశాలల్లో త్రాగునీరు, శ్మశాన వాటిక ఇలాంటి చోట చాలా ఇబ్బందులు ఉండేటివి. ఈ రోజు రేపట్లో శ్మశాన వాటిక కాడ అయితే ఉంది, త్రాగునీరు దగ్గర అయితే ఉంది, పాఠశాల అయితే ఉంది. ఇలాంటి చోట్లలో ఇప్పటికే అన్ని చోట్ల కూడా మనకు సమరసత అనేది సాధించాం. ముఖ్యంగా మనం ఇప్పుడు కొన్ని చోట్లనే ఎక్కువ సమరసతను పాటిస్తున్నాం. ఈ సమరసత అనేదాన్ని చూపిస్తున్నాం. ఈ సమరసత ఏమంటే మనకి ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఈ దేవాలయాల్లో చాలా మంది దీన్ని కొంచెం విదూరంగా చేస్తున్నారు. మనం ఉదాహరణగా తెలుసుకుంటే తిరుమల వెంకన్న స్వామి ఉన్నారు, ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది కదిరిలో. ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఎవరో అక్కడ గేట్ ముందు నుండి గడప ముందు నుండి మీరు ఏ కులస్తులు అనేసి లోపల పంపించట్లేదు, ప్రతి ఒక్కరిని కూడా దర్శనానికి అనుమతిస్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఏదైతే మన క్షేత్రస్థాయిలో ఏదైతే ఉన్నారో ఇవన్నీ వీడించి ప్రతి ఒక్క హిందువుకి మనం బొట్టు పెట్టి సాధారణంగా మన దేవాలయాల్లోకి ఆహ్వానిస్తేనే అంతా ఐక్యత అనేది ఉంటుంది. అదే విధంగా మనకు ఈ సామాజిక సమరసతను ఏ విధంగా సాధించాలనేసి మనం చాలా యోచనలో ఉన్నాం. ఇప్పుడు మన ముందు ఉండేది పెద్ద సామాజిక సమరసత అనే పెద్ద భూమికి ఏదైతే ఉందో ఇదే మనం ఇప్పుడంతా పాటించాల్సిన అవసరం ఏదైతే ఉంది. ఫస్ట్ మనమంతా ఐక్యమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించేదానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. ఉదాహరణకు మనకు ఏదైతే పురాణాల్లో ఉన్నాయి, పురాణాల్లో శ్రీరాముడి స్వయంవరంలో సీతాదేవిని వివాహం చేసుకునేదానికి ఎవరైనా వచ్చి ఇంద్రధనుసును లెక్క పెడితే సీతమ్మ వారిని ఇచ్చి వివాహం చేస్తామన్నారు. కానీ ఫలానా కులం వాళ్ళే, ఫలానా షెడ్యూల్ వాళ్ళే, ఫలానా వీళ్ళే రావాలనేసి ఎక్కడా పురాణాల్లో లేదు. అదే విధంగా ద్రౌపది స్వయంవరంలో కూడా ఎవరైతే ఇక్కడ విల్లు ప్రదర్శన చేస్తారో, ఎవరైతే ఇక్కడ ఉండేది ప్రదర్శన చేస్తారో వీరికి మాత్రమే ఈ స్వయంవరం జరుగుతుందని ప్రకటించారు. ఎక్కడా కూడా మనకు ఏ విధమైనటువంటి కూడా ఈ కులాలు అనేది పురాణాల్లో లేవు, దేవతల కాలంలోనే లేదు. కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరు గమనించాలి, ఈ సామాజిక సమరసతను మనమందరం సాధిద్దాం. ఉదాహరణకు మనకి ఈ కులాలు ఎప్పటి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అనేదాన్ని మనం ఒకసారి గమనిస్తే ఎక్కడి నుంచి వచ్చాయనేసి మనం ఒకసారి గమనిస్తే మన స్వతంత్రం రాకముందు ఏదైతే మహమ్మదీయులు ఉండారో ఈ మహమ్మదీయులు మన దేశం పైన దండయాత్ర వచ్చినప్పుడు ఏదైతే హిందూ రాజులు ఉండారో ఈ రాజులు మీరు మతం మారతారా, మతం మారకపోతే మీరు మాకు బానిసలుగా ఉండాలనేసి హెచ్చరించి వారిని బానిసత్తులుగా పెడితే ఆ రోజు ఎందరో మహానుభావులు
మేము మతం మారము, మీకు బానిసలుగా ఉంటామనేసి అన్నారనమాట. ఈ ఈ ఏదైతే ఈ గలీజు పనులు చేసే అంటే మనకు ఈ మహమ్మదీయులలో ఒక విషయం ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తించాలి. ఎందుకు గుర్తించాలంటే మహమ్మదీయులు ఏదైతే మనము హిందువులైతే గిన హైందవులైతే గిన మనం స్త్రీని దేవతతో పూజిస్తాము. కానీ ఈ మహమ్మదీయులు